హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే 7:30 PM కి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. అలాగే మన సెకండ్ ఛానల్ అయిన వాహినీస్ డిఎస్సి వరల్డ్ లో ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ అనేది అందివ్వడం జరుగుతుంది. అలాగే ఆ పీడిఎఫ్లు వాటి విషయాలు ఇవన్నీ కూడా మీరు 9494163477 అనే నెంబర్ కి మీరు వాట్సాప్ లో మీకు ఏ పీడిఎఫ్ కావాలి, ఏంటి కంటెంట్, మెథడ్, లేకపోతే కరెంట్ అఫైర్ అనే విషయాలు మీరు అక్కడ వాళ్ళకి అడిగితే వాళ్ళు మీకు వివరాలు అందిస్తారు. 9494163477 అనే నెంబర్ కి అడిగి వాళ్ళు చెప్పిన విధంగా చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు జీకే క్లాస్ ఏంటంటే మనకి రాష్ట్రపతుల వరుస క్రమం అడుగుతున్నారని చెప్పి నిన్న రాష్ట్రపతుల గురించి ఒక కోడ్ చెప్పాను. అలాగే ఎస్ఏ వాళ్ళకి చాలా మందికి 2025 డిఎస్సిలో ఉపరాష్ట్రపతులు గురించి కూడా రెండో అతను ఎవరు, నాలుగో అతను ఎవరు ఇలా అడగడం జరిగింది. అందుకని చెప్పి ఉపరాష్ట్రపతుల కోడ్ కూడా చెప్తాను అనమాట. ఫస్ట్ కోడ్ అయితే వినేయండి, తర్వాత మనం మిగతాది తెలుసుకుందాం. ఓకేనా? కోడ్ చెప్పేటప్పుడు ఏం చెప్పాను, కళ్ళు మూసుకొని నేనేం చెప్తాను అది ఇమాజినేషన్ చేసుకోవాలి. అక్కడ ఉపరాష్ట్రపతులు అందరూ మీకు ఆ కోడ్ లో గుర్తుండిపోవాలి. ఓకే, సో రాధ అనే అమ్మాయి ఉంది. అమ్మాయికి హుస్సేన్ సాగర్ దగ్గర పెళ్లి చూపులు జరుగుతుంది. ఆ పెళ్లి చూపులకి గిరి, గోపాల్ అని ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరూ జట్టుగాళ్ళు అనమాట, ఫ్రెండ్స్. అయితే రాధకి ఏమనిపించిందంటే వీళ్ళిద్దరూ జట్టుగాళ్ళు కదా గిరి, గోపాలు, ఒకరికి నో చెప్తే ఇంకొకరు ఫీల్ అవుతారు, ఎలా ఎవరికి హృదయం ఇవ్వాలో రాధకి అర్థం కాలేదు. అప్పుడు వెంకటేశ్వర స్వామికి, శంకరుడికి, నారాయణుడికి ప్రార్థిస్తుంది. ఈలోగా కృష్ణ అనే అబ్బాయి ఎదురయ్యాడు. ఆ అబ్బాయి పాటలు పాడతాడు అనమాట, సింగర్. అయితే ఆ అబ్బాయి పాటకి ఈ రాధ పడిపోయింది. పడిపోతే ఆ అబ్బాయి అన్నాడంట, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కాబట్టి మరి గిరి, గోపాల్ ఇద్దరు వచ్చారు కదా వాళ్ళకి ఒకసారి సారీ చెప్పి అనేసి అన్నాడు అనమాట. అన్సారీ, వన్ సారీ, ఒక్కసారి సారీ చెప్పి, వన్ సారీ, ఒకసారి అన్సారీ. ఓకే, అలా సారీ చెప్పేసిన తర్వాత వాళ్ళ ఊర్లో నాయుడు దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ దీపం పెట్టి దండలు మార్చేసుకున్నారు. వెంటనే రాధా కృష్ణ కలిపి రాధాకృష్ణన్ గా మారిపోయారు అనమాట. సో ఇది కోడు. మళ్ళీ ఒక్కసారి వినండి. రాధకి హుస్సేన్ సాగర్ దగ్గర పెళ్లి చూపులు, గిరి, గోపాల్ అనే జట్టుగాళ్ళు ఇద్దరు వచ్చారు. వాళ్ళలో ఎవరికి హృదయం ఇవ్వాలో అర్థం కాలేదు. వెంటనే వెంకటేశ్వర స్వామికి, శంకరుడికి, నారాయణుడికి ప్రార్థిస్తుంటే ఎదురుగా కృష్ణుడు పరిచయం అయ్యాడు. అతను సింగరు. అతనికి ఓకే చెప్పేసింది. వీళ్ళిద్దరికి ఒకసారి సారీ చెప్పేసింది, అన్సారీ. వెంటనే వాళ్ళ ఊర్లో నాయుడు దగ్గరికి వెళ్ళి దీపం పెట్టి దండలు మార్చేసుకున్నారు, రాధాకృష్ణగా మారిపోయారు. సో ఇదన్నమాట కోడు. బాగుంది కదా? ఒక్కసారి ఆ కోడ్ ని ఇమాజినేషన్ చేసుకోవాలి. నిజంగా అక్కడికి రాధ వచ్చినట్టు, అది హుస్సేన్ సాగర్ అయినట్టు, అక్కడ గిరి, గోపాల్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినట్టు అలా మీరు ఇమాజినేషన్ చేసుకున్నప్పుడే ఈ కోడ్ యొక్క వాల్యూ మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇంకెప్పటికీ కూడా ఉపరాష్ట్రపతి అని మీ చెవిలో పడగానే ఈ కోడు, ఆ రాధ, కృష్ణ వీళ్ళే గుర్తొస్తారు. ఆ వరుస క్రమంలో మీకు గుర్తొచ్చేస్తారు అనమాట. సో ఎప్పుడూ కూడా కోడ్స్ యొక్క వాల్యూ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో మీకు ఉపరాష్ట్రపతి మీద జీకే గురించి బిట్ అడిగాడు అంటే వెంటనే మీరు పెట్టేయాలి. అలాగే కరెంట్ అఫైర్ కింద కూడా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 12, 2025లో సిపి రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతి అయ్యారనమాట. ప్రెసెంట్ ఆయన కొనసాగుతున్నారు కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇయర్స్ కూడా నేను పక్కన రాశాను, ఎవరు ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారనేది. ఓకేనా? సో ఫస్ట్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అండి, తర్వాత జాకిర్ హుస్సేన్, వివి గిరి, గోపాల్ స్వరూప్ పాఠక్, బిడి జట్టి, ఎం హృదయతుల్లా, ఆర్ వెంకట్రామన్, డాక్టర్ శంకర్ దయాల్ శర్మ, కెఆర్ నారాయణన్, కృష్ణకాంత్, బైరోన్ సింగ్ షెకావత్, హమీద్ అన్సారీ, వెంకయ్య నాయుడు, జగదీప్ ధన్కడ్, సిపి రాధాకృష్ణన్. వీళ్ళు ఉపరాష్ట్రపతులు అనమాట. వీళ్ళకి సంబంధించిన కోడ్ కూడా మీకు బాగా గుర్తుంటుంది అనుకుంటున్నాను. రాధ, హుస్సేన్ సాగర్ దగ్గర పెళ్లి చూపులు, గిరి, గోపాల్ జట్టుగాళ్ళు, హృదయం ఎవరికి ఇవ్వాలో అర్థం కాలేదు, వెంకటేశ్వర స్వామికి, వెంకట్కి, శంకర్కి, నారాయణకి ప్రార్థిస్తుండగా కృష్ణుడు పాట పాడాడు, సింగరు, మనసు పడిపోయింది. అప్పుడు అన్సారి ఒకసారి సారీ చెప్పింది వాళ్ళకి, నాయుడు దగ్గరికి వెళ్ళారు, దీపాలు, దండలు, రాధాకృష్ణగా మారిపోయారు. ఓకేనా? ఇది కోడు. ఐ హోప్ మీకు ఇది బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక జీకే కోడింగ్ క్లాస్ తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.
అలాగే రేపు మీకు క్లాస్ అయితే ఉండదు. సో నాకు కొంచెం బిజీగా ఉండడం వల్ల రేపు మీకు క్లాస్ ఉండదు. మళ్ళీ మీకు ఫ్రైడే క్లాస్ అనేది ఉంటది అనమాట. ఓకేనా? ఈలోగా కరెంట్ అఫైర్ క్లాస్ కూడా ఫస్ట్ నుంచి అన్ని కూడా ఒకసారి చూసేయండి. ఓకేనా? మిగతా మనకి మ్యాథ్స్ కి సంబంధించి 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు క్లాసెస్ చెప్పడం జరిగింది. ఇంకొక 5 చాప్టర్స్ బ్యాలెన్స్ ఉన్నది. అలాగే సైన్స్, సోషల్, పిఐ, సైకాలజీ ప్రతి ఒక్క క్లాస్ కూడా చెప్పాము. ఇంకా ఎవరైనా చూడకపోతే ఈ గ్యాప్ లోనే అన్ని చూసేయండి. నోటిఫికేషన్ వచ్చాక మీకు టైం ఉండదు. ఓకే? అలాగే ఆ కంటెంట్ కి సంబంధించిన పీడిఎఫ్లు అన్ని కూడా కొంతవరకు రెడీ అయ్యాయి. వాటికి సంబంధించిన వివరాలు 9494163477 వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు వివరాలు అందిస్తారు. ఓకేనా? 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న మ్యాథ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ నోట్స్ పీడిఎఫ్ రెడీ అయిపోయింది. విడివిడిగా కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంది. ఓకే? అలాగే 9th క్లాస్ ఫిజిక్స్ సమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ అందులో ఉంటది. ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్ గా మీరు నోట్స్ రాసుకున్నా సరే అలా రాసుకోవాలన్నంత విధంగా చాలా క్లియర్ గా ఉంది. అదే మీకు కనిపించే విధంగా క్లియర్ గా పీడిఎఫ్ అనేది క్వాలిటీగా రెడీ చేయడం జరిగింది. సో వివరాలన్నీ కూడా మీరు తీసుకొని మీకు నచ్చిన పీడిఎఫ్ ని మీరు బై చేసి బాగా చదువుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.